ప్రియమైన ప్రజలారా, సామంతరాజులారా, బహుకాలానిగా మిమ్మల్ని అందరినీ చూడగలిగినందులకు నేనెంతో ఆనందపడుతున్నా. ప్రతిరోజు మిమ్మల్ని చూడాలని, సభ జరిపించాలని కుతూహలం నాలో ఉన్న నా అనారోగ్యం కొంత ఆశాభంగాన్ని కలిగించింది. అందుకు నా విచారాన్ని కూడా తెలియపరుస్తుంది. నేను ఈ రోజున చాలా ఉత్సాహకరంగా ఉన్నాను. ఈ ఉత్సాహానికి కారణం మీ అందరి సందర్శన ఫలితమే. క్షణికమైన ఈ ఉత్సాహం స్థిరమై తలచక ముందే నా అభిప్రాయాన్ని మీ ముందు పెడుతున్నా. యువరాజైన చిరంజీవి నరేంద్రదేవునకు రాజ్యభారం వహించగల శక్తి ఇంకా రాలేదు. నేనా వృద్ధాప్యానికి వచ్చాను. అందుకు రాజ్యభారం జాగ్రత్తగా నిర్వహిస్తూ నా యువరాజుకు పరిరక్షకుడుగా ఉండగల ధీమంతుని ఎన్నిక ఈ రోజున జరగాలి. అందుకని ఈ సభ జరిపించడం అనేది మీకు ముందుగా తెలియపరుస్తున్నాను. మహారాజా, దీనితో ప్రజాభిప్రాయానికి సంబంధం లేదు. ఇది కేవలం అంతరంగిక విషయం. యువరాజా వారి మంచి చెడ్డలు యువరాజా వారికి తెలుసు. వారినే పిలిచి వారి మాట ప్రకారంగా పరిరక్షకుడు నిర్ణయించమని ప్రార్థన. శ్రీ విక్రమదేవి చెప్పిన విషయం సమంజసంగా లేదన్న అభిప్రాయం మహారాజా. రాజ్యాంగ బాధ్యతను అందుకోగల యోగ్యతలు ఎవరికొన్నవో తెలుసుకోగల శక్తి చిరంజీవి యువరాజా వారికి ఉంటే రాజ్య భారాన్ని కూడా నిర్వహించగల ధైర్యం వారికి అప్పుడే ఉంటుందన్న అభిప్రాయం. శ్రీ విజయవర్మ గారు చెప్పింది ముమ్మాటికి సత్యం మహారాజా. ఆ మాట ఎంత మాత్రం సమంజసంగా లేదని అనేక మంది ప్రజల అభిప్రాయం మహారాజా. నువ్వు ప్రజాభిప్రాయాన్ని క్షణంలోనే తీసుకున్నావా భాస్కర్? తీసుకుందే ఆ వాక్యం భాస్కర్ అనలేడు మహారాజా. అలా అని భాస్కర్ మాటకు నువ్వు యోగ్యతాపత్రాన్ని ఇస్తున్నావా విక్రమ్? కాదు మహారాజా, శ్రీ విజయవర్మ చెప్పినది సమంజసం కాదని నువ్వు చెబుతున్నావా? ఏది సమంజసం? హోదా కోసం సన్నిహితులను సమకూర్చుకొని సయ్యని వంతపాటు పాటిస్తూ రాజకీయ నాటకాన్ని ప్రదర్శించడం సమంజసమా? రాజ్యక్షేమాన్ని విస్మరించి ప్రజల కష్ట నష్టాలను గమనించక గద్దెలు ఎక్కడం కోసం కఠినంగా ప్రవర్తించి అడ్డొచ్చేవాళ్ళను హతమార్చాలని నువ్వు రూతలో కూడా సమంజసం. పదవి కోసం పందెం వేసుకుని విజ్ఞానాన్ని పూర్తిగా మరిచి మానవత్వానికే కళంకాన్ని ఆపాదింపజేసే పశుత్వంతో ప్రవర్తించడం సమంజసం. చెప్పు విక్రమ్, ఏది సమంజసం? చెప్పు. అలాంటి వాళ్ళ కుట్రలు బట్టబయలు చేయడానికి నేను ఈ మహాసభ జరిపిస్తున్నాను. నా రాజ్యాన్ని చేతబట్టి యువరాజును కీలుబొమ్మని చేసి నాటకం ఆడాలని ఎవరు ఎంత ప్రయత్నం చేసినా సాగనివ్వను. నా రాజ్యంలో ప్రజలు రాజవంశ శ్రేయోభిదాయకులు, యువరాజు హితాభిలాషులు, సత్యవ్రతులు, త్యాగ పురుషులు. నా ప్రజావాహినికి విజయ పరంపరలు లభించుగా. నా యువరాజుకి పరిరక్షకునిగా, నా రాజ్యానికి తాత్కాలిక హక్కుదారునిగా ఒక వ్యక్తిని నేను ఇప్పుడే నిర్ణయిస్తాను. ఆ హోదాకు శ్రీ విక్రమదేవవర్మ గారే తగినవారు మహారాజా. అని నిన్ను విక్రమ్ చెప్పమన్నాడా? లేదు మహారాజా. పదవి వ్యామోహం చాలా భయంకరమైన వ్యాధి. అంకురించనే కూడదు. అంకురించిందా మానవుని అంతం చూసే వరకు వీడదు. నీకు కావలసింది ప్రజాశ్రేయస్సా లేక పదవి వ్యామోహమా? పదవి లభిస్తే ప్రజాసేవకు కృషి చేయగల అవకాశం లభిస్తుందని మహారాజా. మీలాంటి వాళ్లకు ఆ మాట స్వార్థాన్ని కప్పిపుచ్చే కవచంలా పనిచేస్తుంది. ఇప్పుడు మీకు పదవులు లేవా? ఈ పదవులతో ప్రజాసేవ చేయలేరు. ఈ పదవులతో హక్కులు హస్తగతం చేసుకుని ప్రజల రక్త ప్రవాహానికి దారి చూపి
మీ ఇష్టం వచ్చినట్లు దుష్ట పాత్రాభినయాన్ని చేయాలని ప్రయత్నిస్తున్నారు, ఉత్సాహపడుతున్నారు, ఉన్మాదులైపడుతున్నారు. నా యువరాజుకి, నా దేశానికి తాత్కాలికంగా ధీమంతుడు, యోగ్యుడు, మేధావంతుడు